మీరు అదృష్టవంతులో అదృష్టవంతురాలువో మీకు తెలుసా? మనలో చాలామంది నేను చాలా దురదృష్టవంతుడినని, నా తలరాత ఇంతే, నా బ్రతికింతే, ఇలా తమని తామే నిందించుకుంటూ తక్కువ చేసుకుంటూ మనసులోనే కుమిలిపోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం. మరి ఆ బాధలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు పొద్దున్నే నువ్వు ఏ నొప్పులు లేకుండా, బాధలు లేకుండా, నిన్నెవ్వరూ లేపకుండా నీకు నువ్వే ఆరోగ్యంగా నిద్రలేచావంటే దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం పాలైనటువంటి 10 లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడు అన్నమాట. నువ్వు ఇంతవరకు యుద్ధంలో రక్తపాతం కానీ, జైల్లో ఒంటరితనాన్ని కానీ, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాథల కంటే నీవే ఎంతో గొప్ప అదృష్టవంతుడు అన్నమాట. నువ్వు ఈరోజు భయం లేకుండా, ఏ ఆయుధం లేకుండా, నీ చుట్టూ 10 మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగగలుగుతున్నావంటే 300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట. ఈరోజు నువ్వు కడుపు నిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని, ఓ ఇంటి కప్పు కింద కంటి నిండా నిద్రపోగలిగితే ఈ భూప్రపంచంలోని 50% మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడి అన్నమాట. నీ జేబులో ఈ రోజుకు సరిపడా డబ్బుండి, నీ బ్యాంకు ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్టయితే ప్రపంచంలో 8% ఉన్న అత్యంత ధనవంతుల్లో నీవు ఒకడివన్నమాట. నీ తల్లిదండ్రులు బ్రతికే ఉండి వారు నీతోనే కలిసిమెలిసి ప్రేమగా తృప్తిగా జీవిస్తున్నారంటే ఈ ప్రపంచం 15% మంది అనాథ కుటుంబాల్లో నువ్వు ఒకడివి కాదన్నమాట. జీవితంలో అనాథలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాథలు. అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటివారు ఇలాంటివారు అని. కానీ నువ్వు అలాంటి వాడివే కాకూడదు కదా. నీవు నీ భార్యా పిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ ఆహ్లాదంగా నవ్వగలిగితే నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే ఈ ప్రపంచంలో చాలామంది చేయలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం. మీరే హీరో అన్నమాట. నీవు ఈ మాటలు చదవగలుగుతూ ఉన్నావంటే ప్రపంచంలోని 50 కోట్ల నిరక్షరాస్యుల కంటే నీవు అదృష్టవంతుడివే కదా. నువ్వింకా నాకు అది లేదు, ఇది లేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట. ఇప్పటికైనా తెలిసిందా ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో? నాకు తెలిసి మన జీవితంలో తృప్తికి మించిన సంపద మరొకటి లేనే లేదు. ఇప్పటికైనా మీకు ఏమైనా బాధలు, కష్టాలు ఉంటే వాటిని తగ్గించుకుంటూ ఉన్నంతలో మీరు మీ తోటివారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం. మనతో పాటు అందరినీ ఆనందంగా బతకనిద్దాం. మన తల్లిదండ్రులు ఇంత మంచి జన్మను మనకిచ్చారు అంటే మన అంత అదృష్టవంతులు ఈ భూమి మీద మరెవరూ ఉండరు కదా. అందుకే అందరము ఈ విషయాన్ని అర్థం చేసుకొని సంతోషంగా బతుకుదాం, కాలాన్ని ఆనందంగా ఆస్వాదిద్దాం. నమస్కారం.